హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఫిబ్రవరి 1 నుంచి 15 ఈ పక్షంలో 2026 సంవత్సరంలో అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఛాతీ సంబంధమైనటువంటి పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హార్ట్కి సంబంధించి, అలాగే బ్లడ్ ఎనిమిక్గా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, అలాగే స్త్రీల వలన కొన్ని నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయం ఉన్నప్పటికీ కూడా మీకు గుర్తింపు ఏమాత్రమూ తగ్గదు. మీకు ఇతరుల సంఘంలో గౌరవ పురస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే మరణతుల్యమైనటువంటి సమస్యలు. అంటే ఇంకా బాబు ఎందుకురా బాబు ఈ చనిపోతే బాగుండు అనేటటువంటి విధానంలో ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాలు అవలేలగా మీకు రావడం జరుగుతాయి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, వెళ్ళి ఫారెన్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా, వీళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఒక మొదట్లో తలపోటుగా ఉన్న ఫైనల్గా వీళ్ళకి రావడం జరుగుతాయి. అయితే రెసెషన్ పీరియడ్ వల్ల వృషభ రాశి వారికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు విదేశాల్లో కానీ ఈ దేశాల్లో కానీ అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈ పక్షంలో శుభవార్తలు, శుభ సిగ్నల్స్ మీకు కనబడతాయి ఉద్యోగం వస్తున్నట్టుగా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీకు డిప్రెషన్లోకి తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు కనబడతారు. కాబట్టి ఈ పరిహారాల్లో మీరు ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు రంగు పేడ ఉన్నటువంటిది, ఆవు పేడ రంగు ఉన్నటువంటి దాన్ని కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు సోమవారం నాడు తర్వాత ఉదయం 8 గంటలకి 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. లేదా మేడి చెట్టు చుట్టూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారికి మీరు పారాయణ చేసుకోండి. గురుచరిత్ర పారాయణ చదువుకోండి. ఇవన్నీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.